ఈరోజు మన టాపిక్ క్లాస్ వ్యవసాయపు ప్రపంచము రకాలు అవగాహన. జై కిసాన్, జై జవాన్, జై విజ్ఞాన్. మొట్టమొదటి ప్రాధాన్యత రైతులకు కలదు. రైతులకు, రైతాంగానికి, వ్యవసాయపు రంగానికి కలదు. జై జవాన్ అంటే బార్డర్లో పనిచేసే ఆర్మీ అనగా బార్డర్లో పనిచేసే మిలిటరీ అని అర్థము. జై విజ్ఞాన్ అంటే ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, టెక్నీషియన్స్ అని అర్థం. ప్రతి మనిషి సేవ అవసరమే సమాజానికి. ప్రతి సర్వీసు దేశానికి అవసరమే. ప్రతి సేవ ప్రపంచానికి అవసరమే. అయితే ఈ మూడు రంగాలు మాత్రము బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్, వెన్నుముక లాంటి వాళ్ళనమాట. ఈ మూడు రంగానికి సంబంధించిన వ్యక్తులు. హవెవర్, ఏది ఏమైనప్పటికీ రైతులకు మొదటి ప్రాధాన్యత కలదు. ఎందుకనగా ప్రతి రాజకీయ నాయకుడు, ఉద్యోగి, అధికారి, కూలి పనిచేసేవాడు కూడా వేజెస్ అని తీసుకుంటాడు. పొలిటీషియన్, ఎంప్లాయీ, అధికారులు జీతం కోసం పనిచేస్తారు. జీతం మీదనే బతుకుతారు. అయితే కొంతమంది దురాశ, అత్యాశ వల్ల కూడా ఫ్రాడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారనుకోండి. అయితే అందరూ జీతాల కొరకు పనిచేస్తారు, జీతం పైన బ్రతుకుతారు. కానీ రైతుల జీవితం అలా కాదు. వాళ్ళు రాత్రింబవళ్లు కష్టపడి నేల నుండి ఆదాయాన్ని సృష్టిస్తారు, మట్టి నుండి డబ్బును సృష్టిస్తారు, భూమి నుండి పంటని, ఆహారాన్ని సృష్టిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా గొప్పవాళ్లు. ఎవరి కింద పని చేయరు, చేయి చాచరు. సొంతంగా ధైర్యంతో కష్టపడి రాత్రింబవళ్లు లేబర్ లాగా పనిచేసి సూపర్వైజర్ లాగా చూస్తూ 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు అంటే ఒక్కొక్క క్రాప్ కి ఒక్కొక్క రైపెనింగ్ పీరియడ్ ఉంటుంది. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క బేస్ పీరియడ్ ఉంటుంది. అలా ఆ పంట చివరి కాలం వరకు కృషి చేసి ఆహారాన్ని సృష్టించి ప్రపంచానికి సప్లై చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, పండినంతా వాళ్ళు తినరు కదా, మిగతాదంతా ప్రపంచానికి సప్లై చేస్తారు. కనుక రైతులే రాజులని అంటారు. ఈ ఎంప్లాయీస్, పొలిటీషియన్స్ వీళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్. జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేయాలి, జీతగాళ్లే, నో డౌట్. కానీ రైతులు అలా జీతం తీసుకుంటే ఎవరి కింద చేయి చాచడు కదా. కష్టించి పనిచేసి ఆదాయం సృష్టిస్తాడు, ధాన్యాన్ని సృష్టించి ఫుడ్ సప్లై చేస్తాడు దేశానికి, ప్రపంచానికి. సో రైతుల సర్వీస్ చాలా గొప్పది, చాలా మందికి తెలియదు. మరొక అంశం ఏమిటంటే వీరి ఆదాయాన్ని చాలా గట్టి సొమ్ము అని చెప్పవచ్చును. ఎందుకంటే ఎంతో హార్డ్ వర్క్ చేసి సంపాదిస్తారు. ఈ వ్యవసాయంలో రకాలు ఏమిటంటే పెట్టి అగ్రికల్చర్, మైనర్, మీడియం అగ్రికల్చర్, మేజర్ అగ్రికల్చర్, హై లెవెల్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అని కూడా చెప్పవచ్చు. 5 రకాలు. అయితే మీరు వీటిని 3గా కూడా కుదించవచ్చును, 3 రకాలుగా. అవి ఏమిటంటే మైనర్, మీడియం, మేజర్ అగ్రికల్చర్. పెట్టి అగ్రికల్చర్ సిస్టంలో ఇక్కడ ఏమిటంటే వీరికి వాటర్ సోర్సు బోరు. ఈ డాబాల పైన, ఖాళీ స్థలాల్లో, ఇంట్లో వరండా ఉంటుంది కదా, వరండాలో లేకుంటే ఏదైనా పార్కింగ్ ప్లేస్ వగైరా ఈ కూరగాయల మొక్కలు, వేరే మొక్కలు, వివిధ పంటలు పండించి వీరు సొంతానికి వాడుకుంటారు. కొందరు బయట అమ్ముకుంటారు కూడా. అయితే ఆదాయం నెలకు 2,000, 3,000, 5,000, 10,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. అయితే ఈడ ఎక్స్టెంట్ ఆయకట్టు ఏమిటంటే 10 సెంట్ల నుంచి వీరికి 4 కుంటల వరకు ఉంటుంది. అంటే 10 సెంట్లు అనమాట. ఒక కుంటకి 2.5 సెంట్లు కదా, 10 సెంట్ల వరకు ఉంటుంది. అయితే మైనర్ అగ్రికల్చర్ లో మాత్రము 1/2 ఎకరం వరకు ఉంటుంది కొందరికి. 10 కుంటాల నుండి 1/2 ఎకరము అనగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కొందరికి 2 ఎకరాల వరకు కూడా ఉంటుంది. అయితే ఇందులో సగము డ్రై క్రాపే ఉంటుంది, వెట్టు చాలా తక్కువ. అలాగే మీడియం అగ్రికల్చర్ కూడా సగం డ్రై క్రాప్ ఉంటుంది. వీరికి 2 నుండి 10 ఎకరాల వరకు ఉంటుంది. ఈ మేజర్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ సిస్టంలో ఏమిటంటే 10 నుండి 25 ఎకరాలు ఉంటుంది ఒక్కొక్క ఫ్యామిలీకి, ఒక్కొక్క రైతుకి. అయితే చిన్న చితక రైతులు కూడా కొందరు ఉంటారు. అయితే ఇందులో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం మాత్రం ఈ ఆయకట్టు ఎక్కువ ఉంటుంది, వీరికి ధనికులుగా ఉంటారు. ఇంకా హై లెవెల్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ కింద వీరికి 100 ఎకరాలు ఉంటుంది. కొన్ని దేశాలు అయితే 3,000 ఎకరాలు, 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు కూడా ఉంటుంది. అంటే ఏ దేశంలోనైతే ప్రజలు తక్కువగా ఉండి ఆయకట్టు ఏరియా ఎక్కువగా ఉంటే వారికి ఈ ఇరిగేషన్ ల్యాండ్స్ కూడా ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంటాయి, ధనికులకి ఎక్కువ ఉంటాయి. మేజర్ అగ్రికల్చర్ సిస్టంలో మాత్రము గ్రావిటీ కెనాల్స్, ప్రాజెక్ట్స్, ఆనికట్స్, రిజర్వాయర్స్, పెద్ద పెద్ద చెరువులు, మినీ ట్యాంక్ రిజర్వాయర్ అంటాం కదా, అటువంటి చెరువులు వీటికి ఈ వాటర్ని సప్లై చేస్తుంది. ఇందులో డిస్ట్రెస్డ్ ఆయకట్టు తక్కువ ఉంటుంది.
అయితే ఈ మీడియంలో మైనర్లో ఈ పెట్టి అగ్రికల్చర్ అంటే బోర్ ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. స్ప్రింక్లర్ గానీ ఆ బోర్ ద్వారా పైప్ ద్వారా సప్లై చేస్తారు. ఈ మైనర్ మీడియంలో డిస్టెస్టెడ్ ఆయకట్టు అంటే నీళ్లు అందనట్టుగా ఉంటుంది, అందుకనే డ్రై ఎక్కువ ఉంటుంది. మేజర్లో ఏంటంటే డ్రై ఎక్కడో టైలాండ్ లో ఉంటుంది. డిస్టెస్టెడ్ ఆయకట్టు మరియు కొద్దిగా అందనట్టు పంటలు డ్రై కూడా తక్కువ ఉంటుంది. జనరల్ గా మేజర్ ప్రాజెక్ట్ లో కూడా చూడండి మీరు, ఈ డ్రై క్రాప్స్ కూడా తక్కువ ఉంటుంది. హవెవర్ ఈ వ్యవసాయపు టైప్స్ మాత్రము ట్రెడిషనల్, మోడర్న్ అని చెప్తాం మనము. ఈ ట్రెడిషనల్ వ్యవసాయంలో ఏమిటంటే సాంప్రదాయకమైన వ్యవసాయంలో మనం ఏం చేస్తామంటే పశువుల పేడ, గోవు యూరిను, యాప నూనె, వేప ఆకు, హోమియో మందులు వాడుతాము, చక్కగా పంటలు పండిస్తాము. మోడర్న్ అగ్రికల్చర్ సిస్టమ్ అంటే ఆధునిక వ్యవసాయంలో మాత్రం ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడతాము, అవి సైడ్ ఎఫెక్ట్ చాలా. అయితే మోడర్న్ వ్యవసాయంలో 15%, 25%, కొన్ని చోట్ల 40% ఈ పంట ఎక్కువ వస్తుంది దిగుబడి, కానీ అది అనారోగ్యం, మంచిది కాదు. ఇప్పుడు నేడు తిండి కూడా మానవుడికి తగ్గిపోయింది, అంత మందులు తిండే కదా. ఈ ట్రెడిషనల్ సిస్టమ్ ఏంటంటే హెల్త్ కు మంచిది, కొద్దిగా తక్కువన. అయితే ఆదాయం కూడా బాగానే ఉంటుంది, 10,000, 20,000, 50,000, లక్ష సంవత్సరానికి 25 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ట్రెడిషనల్ సిస్టమ్ అనేది చాలా మంచిది. వ్యవసాయం టైప్స్ లో ఆర్గానిక్ ఫార్మింగ్, ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ లో కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇవి ఉంటాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనం చెప్పుకున్నమే నేచురల్ సిస్టమ్ ఉంటుంది. కనుక మీరందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి. హోమియో